వెజిటేరియన్స్ ఎంతగానో ఇష్టపడే సోయా చంక్స్ కర్రీ ఈరోజు సింపుల్గా వాళ్ళ కోసం చేసేద్దాం. ఓ కళాయిలో ఆయిల్, బటర్ అయితే ఆప్షనల్, నేను వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసి బాగా వేపుకోండి. కొద్దిగంత కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోండి. అది వేగుతున్నప్పుడు మిక్సీ జార్లో చెక్క, జీలకర్ర, జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి, టొమాటో, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో రుబ్బుకున్నాం కదా మసాలాలు, అవన్నీ వేసి ఆయిల్ తేలేంత వరకు వేపుకోండి. వేడి వేడి నీటిలో సోయా చంక్స్ వేసి బాగా నానిన తర్వాత మెత్తగా పిండి ఇందులో వేసేయండి. కొద్దిగంత కసూరి మెంతి, కొత్తిమీర వేసి బాగా వేపుకోండి. మీకు సరిపడనంత నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండోయ్, సింపుల్‌గా ఎంతో టేస్టీగా రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్‌గా ఉంటుంది.